హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా చర్చిద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా విధ్వంసకరమైన పరిస్థితులు వచ్చాయా, రాజకీయ అనిశ్చితి ఏర్పడబోతుందా, నిర్ణయాల వల్ల ప్రజల నుంచి ప్రజా ఉద్యమం మొదలు కాబోతుందా అనే చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా మనం ప్రధానంగా కూడా చర్చిద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏ పత్రిక ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు యావత్తు ఈ తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా కూడా ఈరోజు తెలుసుకోండి. ఎందుకంటే వాస్తవాల ప్రతిదృశ్యం మాత్రమే వైఆర్ టీవీ. మిగతా వాళ్ళు రకరకాలుగా వారి యొక్క స్వార్థపూరితమైన రాజకీయ ఆలోచనలు కావచ్చు, ఆర్థిక స్వావలంబన కావచ్చు, ఇతరత్ర కావచ్చు, దానికోసం చూస్తారేమో కానీ పూర్తి స్థాయిలో మనం మాత్రం చెప్పేది ఒకటే, నాడు విపక్షం నేడు విపక్షం భవిష్యత్తులో కూడా విపక్షమే. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు, ప్రజల యొక్క ఈ పార్టీలు ఇచ్చిన హామీలు అవన్నీ అమలు చేయాలి. నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, పార్టీలు ఏర్పడ్డ తర్వాత, పార్టీలు ఇప్పటి వరకు పార్టీల మనుగడ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ఏ ఒక్కటి కూడా 100కు 100% ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మరి అలాంటప్పుడు మేనిఫెస్టోలో చాలా వరకు అంశాలు ఇచ్చుడు ఎందుకు, తెలంగాణతో పాటు యావత్తు దేశవ్యాప్తంగా కూడా ప్రజలను మోసం చేసుడు ఎందుకు అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ మీ అందరికీ తెలుసు.